హాయ్ గుడ్ మార్నింగ్ వాళ్ళందరూ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. కడప జిల్లా బద్వేల్ మండలం కోరమాంబెల్లి రోడ్ లో ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి యొక్క గుడి నందు, అంటే ఎంతో పురాతనమైన గుడి. ఇక్కడ ఇవాళ యొక్క గుడి దగ్గర ఒక గొప్ప విశేష కార్యక్రమం ఉంది. ఏంటో మనం లోపలికి వెళ్ళి చూపిద్దాం. ఇవాళ ఈ యొక్క గుడి నందు కళాకర్షణ ప్రోగ్రామ్, అంటే ఏంటి కళాకర్షణ మనం చూపిస్తాము. స్వామి వారి యొక్క ప్రాణహితలు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి కలుషంలో నింపుతారు. అంటే ఏదైతే గుడి యొక్క ఇది అత్యంత పురాతనమైన గుడి, కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి స్వయముగా వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి గుడి నందు మనం చూస్తున్నాము. మన కడప జిల్లాలో ఎక్కడ గాని, మీరు ఎక్కడే గాని ఎన్నడూ గతంలో చూడని విధంగా స్వామి వారికి తన జుట్టు వెనకాల పిలక ఉంటుంది. మీరు గమనించారో లేదు, గతంలో మీరు ఎక్కడ కూడా చూడని విధంగా అటువంటి వాళ్ళ స్వామి వారి యొక్క గుడి యొక్క కళాకర్షణ కార్యక్రమం. కళాకర్షణ అంటే స్వామివారి యొక్క ప్రాణం, దాన్ని తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి కలుషంలో ఆ యొక్క నీటిలో స్వామివారి ప్రాణాన్ని పెడతారు. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి గుడి మనం చూస్తున్నాము, శిథిలావస్థకు చేరుకున్నటువంటి గుడిని మళ్ళీ పునర్నిర్మించి స్వామివారి యొక్క ప్రాణాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రతిష్టతో ప్రారంభిస్తారు. ఇటువంటి గొప్ప కార్యక్రమం మనం ఆల్రెడీ ఒకసారి ఈ యొక్క గుడికి మనం రావడం, స్వామివారి యొక్క గుడి యొక్క విశిష్టతను మనం చెప్పడము, అలాగే ఈ యొక్క గుడికి మీలో ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకునేవారు, స్వామివారి యొక్క ఆలయ నిర్మాణానికి మీలో ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకునేవారు మీరు ఇక్కడికి వచ్చి సహాయం చేయొచ్చు. ఆల్రెడీ మేము ఆలయ ప్రధాన పురోహితులు గారి నెంబర్ కూడా మేము డిస్ప్లే చేశాము. మనం చూడొచ్చు. ఇక్కడ అత్యంత పురాతనమైనటువంటి గుడి. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు చెన్నకేశ్వర స్వామి గుడి కూడా ఇక్కడ, అలాగే ఇక్కడ చెన్నకేశ్వర స్వామి గుడితో పాటు ఆంజనేయ స్వామి గుడితో పాటు చెన్నకేశ్వర స్వామి గుడి కూడా ఇక్కడ ఉంది. స్వామివారు స్వయంభూగా వేసినటువంటి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడి ఇది. స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి గుడి నందు ఇవాళ కళాకర్షణ కార్యక్రమం. ఆలయ పునర్నిర్మాణానికి, ఆలయం అనేది ఎంతో శిథిలా వ్యవస్థకి ఇక్కడ చేరుకుంది. ఆలయ పునర్నిర్మాణం కోసం స్వామివారి యొక్క కళాకర్షణ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మనము ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక విశిష్టత ఉంది. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుల వారికి ఎంతో సహాయం చేశాడు. మనం పురాణాలు విన్నాము, పురాణాలు చూశాము, కథలుగా విన్నాము. అటువంటి ఆంజనేయ స్వామి గుడికి ఇవాళ మీలో ఎవరైనా దాతలు సహాయం చేయాలి అని అనుకుంటే ఇక్కడికి ఈ యొక్క ఆలయ ప్రధాన పురోహితులు గారి నెంబరు మేము డిస్ప్లే చేయబోతున్నాము. మీరు ఆ నెంబర్కి ఫోన్ కనుక చేసినట్లయితే ఇక్కడ ఆయన యొక్క స్వామివారికి విరాళాలు ఇవ్వాల్సిన దాతలు ఎవరైనా ఉంటే ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం చేపట్టబోతున్నాము. ఇవాళ మనం చూడొచ్చు. స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి తల వెనక భాగంలో పిలక ఉన్నటువంటి గుడి చరిత్ర. స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు ఇక్కడ మనం గతంలో ఎక్కడే కానీ ఎన్నడూ కూడా చూడలేదు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవోదాయ నమః. నమస్తే అస్వధన్వనే రాహుభ్యామదే నమః. యా శివగణమోపదే నమః. శివాయ రమ్యాయ నవదయానో
అటువంటి అభిషేకానికి ఒక విశిష్టత ఉంది. మనము చూడొచ్చు ఏంటంటే చివరిసారిగా ఈ యొక్క గుడిలో అభిషేక కార్యక్రమం అంటే ప్రాణ ప్రతిష్టకు ఏదైతే గుడి శిథిలావస్థలో ఉందో, పురాణ స్థితిలో ఉందో, ఈ యొక్క గుడిని కళాకర్షణ ప్రారంభించడం అంటే కళాకర్షణ అంటే స్వామివారి యొక్క ప్రాణమును తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి కలుషంలో నింపుతారు. తరువాత గుడిని పునర్నిర్మిస్తారు. ఇప్పుడు మనము గుడిని పునర్నిర్మిస్తారు కాబట్టి స్వామి వారిని తీశారు, కానీ స్వామివారు స్వయంభూగా వెలిశారు కాబట్టి మనం తీసడానికి కుదరదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన యొక్క ప్రాణాన్ని తెచ్చి ఒక కలుషపు నీటిలో ఎంతో జాగ్రత్తగా భద్రపరిచి గుడిని పునఃప్రతిష్ఠ చేస్తారు. తర్వాత ఇదే కలుషంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రాణాన్ని మళ్ళీ ఇక్కడికి తెస్తారు, స్వామివారి యొక్క ప్రాణాన్ని. అప్పుడు స్వామివారు స్వయంభూగా వెలిశారు కాబట్టి ఆయన ప్రాణాన్ని మనం తీయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇందులో ఒక గొప్ప చరిత్ర ఉంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడిలో ఇవాళ ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది. అంటే ఎక్కడైతే మనము ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందో దానికి మనము नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तराय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఏంటంటే ఒక గుడి పునర్నిర్మించి అందులో స్వామివారిని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. గొప్ప దైవ కార్యక్రమం ఏంటంటే మనం అభిషేక కార్యక్రమం చూడొచ్చు, కానీ చివరిగా అభిషేక కార్యక్రమం చూడడం అనేది ఒక విచిత్రం కదా. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా మా బద్వేల్ పిల్లడు యూట్యూబ్ ఛానల్ కనెక్ట్ చేయడం అనేది అంత చిన్న వ్యవహారం కాదు. భక్తుల కోరిక మేరకు ఈ సబ్స్క్రైబర్స్ అంటే మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారంతో ఇవాళ మేము ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మనము చూడొచ్చు స్వామివారికి ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం. ఎందుకంటే గొప్ప కార్యక్రమం ఆంజనేయ స్వామి శ్రీరామచంద్ర ప్రభుకి ఒక నమ్మిన పంటులాగా ఆయన ఆదేశిస్తే ఏ పనికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామి. ఇవాళ ఆయన యొక్క గుడి ఇక్కడ శిథిలా వ్యవస్థకు చేరుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇటువంటి గొప్ప దైవ కార్యక్రమాన్ని మనం ఇవాళ ఇక్కడ జరిపించడము, దాన్ని షూట్ చేయడం అనేది మాకు ఎంతో అదృష్టం. అది స్వామివారి అభిషేకంలో భాగంగా మన బద్వేల్ పట్టణ పేరుమామిళ్ళ రోడ్ లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి అత్యంత పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి గుడి ఇది. ఇటువంటి గుడిలో చివరిసారిగా స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి చూడడం అనేది ఎంతో అదృష్టకరం మాకు. ఈ మధ్య కాలంలో
ఈ మధ్య కాలంలో భక్తుల్లో జరిగే ఎటువంటి దైవ కార్యక్రమాలైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి చూడడము, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించడము ఒక ముఖ్య ఉద్దేశం తపనతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే స్వామివారి యొక్క పునఃప్రతిష్టలో భాగంగా ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఎంతో అద్భుతం. ప్రతి ఒక్క అభిషేక కార్యక్రమాన్ని మనం చూడొచ్చు, కానీ ఇటువంటి గొప్ప అభిషేక కార్యక్రమాన్ని మనం ఎక్కడ చూడలేదు గతంలో. ఇక్కడ ఉన్నటువంటి కలుషంలో స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ, అంటే ఏదైతే స్వామివారి యొక్క ప్రాణం ఇక్కడ ఉన్నటువంటి కలుషంలో నింపుతారు. మళ్ళీ ఆలయం తిరిగి పునర్నిర్మించినప్పుడు ఈ యొక్క స్వామివారిని మళ్ళీ తిరిగి మనం అనుకుంటాం చాలా గుళ్ళకు వెళ్తే ఈ రోజు అక్కడ ప్రతిష్ట కార్యక్రమం స్వామివారి, అటువంటి మళ్ళీ ఆ యొక్క స్వామివారి యొక్క ప్రాణాన్ని తెప్పించి మళ్ళీ ప్రతిష్ఠించి స్వామి మా తప్పులు ఇప్పుడు క్షమించు, ఈ యొక్క గుడి శిథిలా వ్యవస్థకు చేరుకుంది, మేము ఇప్పుడున్న కాలగుణాలకు అవసరంగా ఈ యొక్క గుడిని విస్తరించుకోవాలని అనుకుంటున్నాము, అందుకు మాకు తోడ్పాటు నీవు, మాకు సహాయం చేయవు అని స్వామివారిని మనం అందరం చివరిసారిగా కోరుకొని ఈ యొక్క కార్యక్రమానికి మనం ప్రతి ఒక్కరము పాలు పంచుకోవడం అనేది ఎంతో అదృష్టం. గొప్ప దైవ కార్యక్రమం, ప్రతి ఒక్క దైవ కార్యక్రమం మధ్యలో ఎక్కడ చదివినా కూడా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని వీడియో తీసి అప్లోడ్ చేయడం మాకు ఎంతో గర్వకారణం. స్వామివారికి అభిషేకంలో భాగంగా గంగాభిషేకము మనం చూడొచ్చు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ స్వామివారి యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేరుకోవడం అనేది మనకు ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈ యొక్క బిజీ లైఫ్ షెడ్యూల్లో కూడా మనము నేటి సనాతన ధర్మంలో కూడా ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కసారైనా ఆలయానికి వెళ్ళాలని మనకు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. మనకు అలాగే ఇక్కడ చెన్నకేశ్వర స్వామి వారు కూడా, ఆయనకు కూడా ఇక్కడ అభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. స్వయంగా వెలిసినటువంటి చెన్నకేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వారి యొక్క గుడి కళాకర్షణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ చివరిసారిగా అత్యంత పురాతనమైన గుడి నందు అభిషేక కార్యక్రమం మళ్ళీ ఈ యొక్క గుడి పునర్నిర్మించి స్వామివారికి దాన ప్రతిష్ట జరిపించిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గుడికి ఇవాళ మనం రావడం, అలాగే ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మా యొక్క ఛానల్ ద్వారా తీయడం, మీలో ఎవరైనా దాతలు సహాయం చేయాలి అని అనుకుంటే ఆలయ ప్రధాన పురోహితులు గారు
నెంబర్ కూడా మేము డిస్ప్లే చేస్తాం. శిథిల వ్యవస్థ చేరినటువంటి గుడి, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడి. ఇవాళ ఈ యొక్క గుడి నందు కళాదర్శన కార్యక్రమం, సంప్రోక్షణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. స్వామివారి చెన్నకేశ్వర స్వామి వారి యొక్క ప్రాణం ఇక్కడ ఉన్నటువంటి కలుషంలో నింపి ఈ యొక్క గుడి యొక్క ప్రతిష్ట కార్యక్రమం జరిపించబోతున్నారు. అతి త్వరలో నేటి సమాజానికి, నేటి అవసరాలకు అనుగుణంగా గుడిని ఎంతో తీర్చిదిద్దాలి అంటే భక్తుల యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి చేసే పని కాదు, ఒక వ్యక్తితో సాధ్యమైన పని కాదు. ప్రతి ఒక్కరం మనలో చేయి కలిపి దీనికి మనము విరాళాలుగా బాగు చేసిన డబ్బుతో నేడు స్వామివారికి మీరు 100 రూపాయలు ఇచ్చినప్పుడు 1000 రూపాయలు కూడా సంపాదించుకునే శక్తి ఉంటుంది. కాబట్టి మీకు తోచినంత స్వామివారికి ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాలు పంచుకొని ఆ యొక్క స్వామివారికి గొప్ప పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ నేను సురేష్ బద్వేలుతున్నాను. ఈ మధ్య కాలంలో బద్వేల్లో జరిగే ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని ఆ యొక్క ఛానల్ ద్వారా వీడియో తీసి అప్లోడ్ చేయడము, జనాలకు చైతన్యం కలిగించడం. అందులో ముఖ్యంగా రమాదేవి గొప్ప కార్యక్రమం. స్వామివారి యొక్క ఒకే స్క్రీన్ పైన ఇద్దరి దేవతామూర్తులకు అభిషేక కార్యక్రమం గతంలో ఏ యూట్యూబర్ తీయని విధంగా, మీరు ఎన్నడూ చూడని విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు వీడియో. అభయ ఆంజనేయ స్వామి గుడి, కడప జిల్లా బద్వేల్ పట్టణ కోరమామిల్ల రోడ్ లో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి గుడి ఇవాళ ఎంతో శిథిల వ్యవస్థకు చేరుకోవడం, గుడి పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి యొక్క కళాకర్షణ కార్యక్రమం ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి యొక్క గుడి నేడు కళాకర్షణలో భాగంగా ఇక్కడికి రావడం, స్వామివారి యొక్క ప్రాణము ఒక కలుషంలో భద్రపరచడం, అనంతరం స్వయంభూగా వెలిసినటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి మళ్ళీ పునర్నిర్మించడం నేటి సమాజానికి, నేటి తరానికి అనుగుణంగా కొత్తగా ఈ యొక్క గుడి నిర్మించబోతున్నారు. గుడి నిర్మించిన తరువాత మళ్ళీ ఈ యొక్క ఆలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట మళ్ళీ మా యొక్క బద్వేలు పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తిరిగి వచ్చి స్వామివారి యొక్క గుడి చూపించాలి అని ఒక కోరిక. అలాగే మీలో ఈ వీడియో చూస్తున్నటువంటి భక్తులకి, మా యొక్క సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న విన్నపం. శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి గుడికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తే వారి యొక్క పేర్లు ఇక్కడ శిలాఫలకాలతో ముద్రించి వారి యొక్క సహాయ సహకారాలతో స్వామివారి గుడిని పునఃప్రతిష్ఠించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, అలాగే మనం చూస్తున్నాము ఇవాళ యొక్క అభిషేక కార్యక్రమం చివరిసారిగా ఈ యొక్క అభిషేక కార్యక్రమం ఒకే స్క్రీన్ పైన ఇద్దరు దేవతామూర్తుల అభిషేక కార్యక్రమం, ప్రసన్న ఆంజనేయ స్వామి అలాగే చెన్నకేశ్వర స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమం మనం చూస్తున్నాం ఒకే స్క్రీన్ పైన. అత్యంత పురాతనమైన గుడి, కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి గుడి చివరిసారిగా స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం మళ్ళీ సంవత్సరం తర్వాత గుడి పునఃప్రతిష్ఠించిన తరువాత, స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ తర్వాత
तन्नो रुद्रः प्रचोदयात् तन्नो रुद्राय ओम नमः शिवाय अनुकोडि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् परशुराम धनगोपाल अहस्यगोपाल असुरगोपाल न्याय धर्मो दृष्टवेद प्रवर्गाय धर्मो प्रहिलाय धर्मो निषङ्गिरे देशधिपदे धर्मस्ते वेद वेद नमः स्वाय दाय तदन्वरे धर्मसुध्याय धवध्याय धर्म दीप्ताय धर्मसोध्याय तदरस्याय धर्मो नाध्याय धवेद Amen.
పార్థసలం యువానం మృగన్న భీమోపహత్రముగ్రం పరిణారుద్రస్య హేతిరుణత్వ పరిద్వేదస్య ధర్మతిరగాయోః వసువదమ శివో న సుమనా భవ కర్మస్తే అస్తు వరవః చరిత్రలో మొట్టమొదటిసారిగా తొలిసారిగా ఏ యూట్యూబర్ తీయని విధంగా ఒకే స్క్రీన్ పై ఇద్దరు స్వామివార్లకు అభిషేక కార్యక్రమం అత్యంత పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి గుడినందు ఇవాళ శ్రీ స్వయంభూగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి అలాగే చెన్నకేశ్వర్ల స్వామి వారికి అభిషేక కార్యక్రమం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మనం ఎన్నో అభిషేక కార్యక్రమాలు చూసే ఉంటాం, కానీ మొట్టమొదటిసారిగా ఒకే స్క్రీన్ పై ఇద్దరు దేవతామూర్తుల అభిషేక కార్యక్రమం ఉన్నది ఉన్నట్టు చూపించడమే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకత. ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని ఈ మధ్య కాలంలో ఎక్కడ జరిగినా కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముందుంది. అక్కడ ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తులకు చూపించాలి అనే ముఖ్య తపనతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. స్వామివారి అభిషేక కార్యక్రమంలో భాగంగా ఇక్కడ గంటగుట్టకు వచ్చాము. ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని మా యొక్క ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అలాగే వీడియో అప్లోడ్ జరుగుతుంది. మీరు ఎవరైనా మా యొక్క గుడికి రాని రాలేని వారి కోసం మా యొక్క ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చూపించడం అలాగే ఒకే స్క్రీన్ పై ఇద్దరి దేవతామూర్తుల అభిషేక కార్యక్రమం జై శ్రీరామ్. ఒకే స్క్రీన్ పై గతంలో మీరు ఎన్నడూ చూడని విధంగా ఒకే స్క్రీన్ పై ఇద్దరు స్వామివార్లకు అభిషేక కార్యక్రమం చరిత్రలో తొలిసారిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున మేము తీయబోతున్నాము. స్వామి పక్కలే మనం చూడొచ్చు. ఒక పక్క ఆంజనేయ స్వామికి అలాగే ఒక పక్క చెన్నకేశ్వర స్వామి వారికి ఒకే స్క్రీన్ పై ఇద్దరు స్వామివార్లకు అభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా గతంలో ఏ యూట్యూబర్ తీయని విధంగా ఏ భక్తులు చూడని విధంగా ఒకే స్క్రీన్ పై ఇద్దరు స్వామివార్లకు పాలతో పెరుగుతో నెయ్యితో అభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. గొప్ప దైవ కార్యక్రమం. అలాగే ఈ యొక్క గుడి శిథిల వ్యవస్థకు చూడొచ్చు. స్వామివారికి అభిషేక కార్యక్రమం పాలతో పెరుగుతో నెయ్యితో తేనెతో పలు రకాల అభిషేక కార్యక్రమాల్లో భాగంగా ఇంతవరకు మీరు చూసిన ఎన్నో అభిషేకాలు చూసి ఉంటారు, కానీ
ఇవాళ చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప అభిషేకం. అంటే ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఏ యూట్యూబర్ తీయని విధంగా ఒకే స్క్రీన్ పై ఉన్నది ఉన్నట్టు చూపించే అభిషేక కార్యక్రమం. ఒక పక్క ఆంజనేయ స్వామి, అలాగే ఒక పక్క చెన్నకేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినటువంటి ఈ యొక్క గుడి నందు ఇవాళ అభిషేక కార్యక్రమం మనం చూస్తున్నాము. ఎందుకంటే గుడి యొక్క సంప్రోక్షణలో భాగంగా, ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇవాళ చివరిసారిగా స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూడొచ్చు, ఒకే స్క్రీన్ పై ఇద్దరు స్వామివార్ల అభిషేక కార్యక్రమం మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఎంతో అద్భుతంగా చూపించబోతుంది. ఎన్నో దైవ కార్యక్రమాలను ఈ మధ్య కాలంలో మేము చూపించడం, మీ అందరి అశేష ఆదరించడం, అలాగే ఇవాళ గొప్ప దైవ కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క కళాకర్షణ, స్వామివారి యొక్క ప్రాణంని ఒక కలశపు నీటిలో బంధించి, అంటే ఆ కలశపు నీటిలో నింపి మళ్ళీ ఆలయం పునర్నిర్మించి అప్పుడు స్వామివారి యొక్క ప్రాణాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ జరుగుతుంది. అటువంటి గొప్ప కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఒకేసారి ఒకే స్క్రీన్ పై ఇద్దరి దేవతామూర్తులకు అభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఒక గొప్ప పురోహితులు మాకిచ్చిన సలహా మేరకు ఒకే స్క్రీన్ పై ఇద్దరి దేవతామూర్తుల స్వామి యొక్క అభిషేక కార్యక్రమాన్ని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ కండక్ట్ చేయడం ఎంతో గొప్ప వరం మాకుది. ఎందుకంటే ఒక పక్క ఆంజనేయ స్వామి, ఒక పక్క చెన్నకేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినటువంటి అత్యంత పురాతనమైనటువంటి గుడి, కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గుడి నందు ఇవాళ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మేము ఇక్కడికి రావడము, అలాగే ఈ యొక్క కార్యక్రమం ఎంతో విజయవంతం కావడం, ఒకే స్క్రీన్ పై ఇద్దరి స్వామివార్లకు అభిషేక కార్యక్రమాన్ని చూపించడం అనేది గొప్ప వరం. ఎందుకంటే ఒక పక్క ఆంజనేయ స్వామిని, ఒక పక్క చెన్నకేశ్వర స్వామిని అభిషేకం తీసి ఎటువంటి అప్లోడ్ అంటే ఉన్నది ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, గొప్ప అభిషేక కార్యక్రమం ఒకే స్క్రీన్ పై ఇద్దరి దేవతామూర్తుల అభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఘనంగా ముగించింది. ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో, అలాగే వారి యొక్క భక్త బృందం ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం జరగడం మేము గతంలో ఎన్నడూ కండక్ట్ చేయని విధంగా ఇవాళ మాకు గొప్ప వరం అది. ధర్మాని ఆదిత్యవర్ణం తమసః పరస్తాదం విద్వాన్ అమృతయః భవతి నాన్యః పందా విద్యతేనాయ రామచరే కర్తే అంగః అజాయమానో బహుదా విజాయతే సధీరా పరిజానంతి